మహాభారతం మొత్తంలో కర్ణుడు లాంటి గుణం ఉన్నవారు, అంతటి దాన గుణం, ఇచ్చిన మాట తప్పని నైజం ఉండే క్యారెక్టర్ కర్ణుడు తప్ప ఇంకొకరు ఎవ్వరు ఉండరు. కర్ణుడు ఆఖరి క్షణాల్లో అర్జునుడికి ఎదురుగా తన రథచక్రం భూమిలో ఇరుక్కుపోయి గురుదేవుని శాపం వల్ల నేర్చిన విద్య గుర్తురాక ఏకాకిగా నేలపై పడి ఉన్నాడు. తన అన్న వాళ్ళందరూ విడిచి వెళ్లిపోయారు. ఇదంతా చూసి బాధతో కృష్ణుడితో ఇలా అడుగుతాడు: కృష్ణ, నాకు తెలిసిన జీవితం అంతా న్యాయబద్ధంగా వీరత్వంతో దానగుణంతోనే బతికాను. నా సామర్థ్యానికి తగ్గ గుర్తింపు అనేది ఉండదా కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు: రాధేయ, ఇప్పుడు నీ రథచక్రం భూమిలో కూరుకుపోయి ఉంది. నువ్వు నేర్చిన విద్య నీకు గుర్తుకు రావట్లేదు. నీ కవచ కుండలాలు నీతో లేవు. నిస్సహాయంగా ఉన్న ఈ సమయాన్ని అర్జునుడికి అవకాశంగా మార్చుకొని నిన్ను వధించాల్సి వస్తుంది. ఇదొక్కటి చాలదా కర్ణ, నీ వీరత్వాన్ని, నీ గుణాన్ని, నీ సామర్థ్యాన్ని సరైన గుర్తింపుగా చెప్పడానికి అని అంటాడు. కర్ణుడు క్యారెక్టర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో ఎవరి మీద కావాలో అది కూడా కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను. జై హింద్, జై భారత్.